హలో అందరికీ వెల్కమ్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరి కారం. ఈ పచ్చి కొబ్బరి కారంని చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా చేయాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని తీసుకోండి. దానిలోకి 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి 2 స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పుని వేసుకోండి. అలాగే 2 స్పూన్స్ వరకు మినప్పప్పుని కూడా వేసుకోండి. అలాగే దీనిలోకి 3/4 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. వీటన్నింటిని కూడా లో ఫ్లేమ్లో ఉంచేసే వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు మెంతులు, 10 నుంచి 12 వరకు ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి. వీటన్నింటినీ ఇలా లో ఫ్లేమ్లో ఉంచేసి దూరగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా కంటిన్యూగా కలుపుకుంటా ఎక్కడా కూడా ఈ పప్పు దినుసులు అనేవి మాడకుండా వీటిని బాగా ఫ్రై చేయండి. ఈ పచ్చి కొబ్బరి కారం అనేది వేడివేడిగా రైస్లోకి వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. వేరే ఏ కర్రీ కూడా ఏమీ అవసరం లేదండి, అంత బాగుంటుందండి. ఈ పచ్చి కొబ్బరి కారంతో అన్నం మొత్తం కూడా తినేయొచ్చండి. అలాగే దీనిలోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని దీనిని కూడా బాగా ఫ్రై చేయండి. ఇలా లో ఫ్లేమ్లో ఉంచేసి కంటిన్యూగా కలుపుకుంటా ఈ పోపు అనేది ఇలా బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు ధనియాలను కూడా వేసుకోండి. వీటిని కూడా బాగా ఫ్రై చేయండి. చూడండి, ఈ తాలింపు అనేది ఇలా మొత్తం బాగా ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే ఇక్కడ 2 స్పూన్స్ వరకు నువ్వులను వేసుకొని బాగా కలపండి. ఈ వేడికే ఈ నువ్వులు అనేవి ఫ్రై అయిపోతాయండి. అలాగే దీనిలోకి కొంచెం చింతపండును కూడా వేసుకోండి. చింతపండు అనేది మరీ ఎక్కువగా వేయకండి, కారం అనేది పులుపు వచ్చేస్తుందండి, టేస్ట్ అనేది అంత బాగుండదండి. వేయనట్టుగా కొద్దిగా చింతపండు కూడా వేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని దానిలోకి వేసుకోండి. ఈ ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసేసుకొని మూత పెట్టేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేట్లుగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. చూడండి, కారం అనేది ఇలా ఉంటేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు వరకు పచ్చి కొబ్బరిని తీసుకొని దీనిని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. ఇలా పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒకేసారి కాకుండా ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. చూడండి, ఈ విధంగా కొంచెం పలుకుగా ఉండేట్లుగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి మనం ఇక్కడ సాల్ట్ ఎక్కడా కూడా వేయలేదు కాబట్టి ఇక్కడ సాల్ట్ని మీ టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. మీకు కావాలనుకుంటే ఎండుమిర్చి వేయించేటప్పుడైనా కూడా సాల్ట్ వేసుకోవచ్చండి. సాల్ట్ వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని దీన్ని పక్కన ఉంచండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని తీసుకోండి. దానిలోకి 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ మరీ ఎక్కువగా పట్టదండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు తాలింపు దినుసులు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోండి. అలాగే 6 నుంచి 7 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చపచ్చగా దంచి వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వీటన్నింటినీ లో ఫ్లేమ్లో ఉంచేసి బాగా ఫ్రై చేయండి. ఈ పచ్చి కొబ్బరి కారం అనేది రైస్లోకైనా అలానే దోశ, ఇడ్లీ దేనిలోకైనా సరే చాలా బాగుంటుందండి. అలాగే దీనిలోకి చిటికెడు పసుపు, చిటికెడు ఇంగువ పొడి కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని తాలింపు మొత్తం ఇలా బాగా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ పచ్చికారం పొడిని వేసుకోండి. ఇప్పుడు ఈ కారంని కూడా వేసుకొని ఇదంతా కూడా తాలింపులో కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరి కారం అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఈ కొబ్బరి కారం అనేది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇలా రెడీ అయిపోయిన ఈ పచ్చి కొబ్బరి కారంని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా దీన్ని రైస్లోకి వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా
చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన సిమాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.